ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న వికృత చిత్రం. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల రోదనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఆఖరుకి పంట కొనడంలో కూడా చేతులెత్తేసింది. సర్కార్ నిర్లక్ష్యానికి ధాన్యపు రాసులు వర్షపు నీటిలో తడిసి ముద్దవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతుంటే రైతులు దిక్కు తోచక రోదిస్తున్నారు. రేవంత్ సర్కార్ రైతులపై పగబట్టింది. రైతు సంక్షేమానికి తూట్లు పొడిచిన ప్రభుత్వం కనీసం వారి కష్టాన్ని కూడా గుర్తించడం లేదు. తెలంగాణలో యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ప్రారంభం కాలేదు. గత వానాకాలంలోనూ రైతులు పంటలు అమ్ముకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పత్తి రైతుల గోసలు వర్ణాతీతం. ఇక తాజాగా యాసంగి సీజన్లోనూ పెద్ద ఎత్తున వరి ధాన్యం, మొక్కజొన్న మార్కెట్లకు పోటెత్తింది. కానీ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు జిల్లాల్లో మార్కెట్ల ముందు ధాన్యపు రాశులు వరద నీటికి కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యం కుప్పల ముందు రైతులు విలపిస్తున్న దృశ్యాలు రేవంత్ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. అన్న మళ్ళీ పోతాం, మళ్ళీ తేమందంటారు, మళ్ళీ కొనరా అన్న. పూలు రాత్రి దెబ్బలు పడ్డా 10 నిమిషాలు దాకా. ఇంకో మెడకాయ అంత నీళ్ళు కొట్టి కొట్టి ఈ మెడకాయ జరగట్లేదు. మట్టి కొట్టకపోయిందన్న, మట్టి కొట్టకపోయింది. ఉప్పు రాసి వేసుకొని రోజు 6 పట్టాలు కప్పుకొని 2 ఎకరాలన్నారా 2 ఎకరాలన్నారా మొత్తం మన గాడి ఉన్నది కదా, గాడి నుండి కోసుకొని ఇంకా లోపల పోయినాయి. 2 ఎకరాలన్నారా 2 తాగడం నిండా బట్ట కట్టుకొని రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. అసలే రేవంత్ సర్కారు చేసిన మోసాలతో అన్నదాత చితికిపోయాడు. రైతు భరోసా సాయం అందక, రుణమాఫీ జరక్క, అప్పో సప్పో చేసి రైతులు కష్టపడి పంటలు పండించారు. కష్టం చేతికొచ్చే సమయంలో కూడా రైతులకు ఆవేదన తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో వానాకాలం, యాసంగి సీజన్ కోతల సమయంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. రైతులకు అందుబాటులో నేరుగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుంది. కరోనా సమయంలోనూ ధాన్యం కొనుగోళ్లకు రైతులకు చింత లేకుండా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ సర్కారుది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత వరుసగా 3 సీజన్లలోనూ రైతులకు కన్నీరే మిగిలింది. సర్కార్ నిర్లక్ష్యానికి అకాల వర్షాలు తోడై రైతులు ఆగమైపోతున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ రైతుల పాలిట సైకో ప్రభుత్వంగా మారింది. రైతాంగాన్ని ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా చంపుతున్నట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. రైతు భరోసా, రుణమాఫీ హామీల విషయంలో రైతుల్ని నట్టేట ముంచింది. వరి ధాన్యానికి బోనస్ విషయంలో కూడా అన్నదాతను మోసం చేసింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా గెలిచిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులను దగా చేశారు. ఇప్పుడు ఏకంగా కనీసం పండించిన పంటను కొనే దిక్కు లేకుండా పోయింది పరిస్థితి. కనీస మద్దతు ధర ఇస్తామని ప్రగల్భాలు పలికి మొత్తంగా కొనుగోలు కేంద్రాలనే పనిచేయకుండా చేస్తున్నారు. పంట బోనస్ను బోగస్గా మార్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మొత్తానికి రైతులు పండించిన పంటనే రోడ్డు పాలు చేస్తోంది. మునగాల మండలం రేపాల
1300 కంచి 1200 ఉంటుంది వద్దు. నేనేం చేయాలి? ఆత్మహత్య చేసుకున్నా. నా పంట నేను తలబెట్టుకున్నా. కేసీఆర్ చేపడుతున్నప్పుడు ఇట్లా లేదు, ఇంత ఘోరం. మేరీ రాజశేఖర వచ్చినప్పుడు కాంగ్రెస్ ₹1,00,000 కౌలు ఇవ్వాలండి. ఈ ₹1,00,000 వస్తాయండి రావుగా. మరి నా పిల్లలు అమ్మాలా? రైతుల కోసం నేను సేపు చేస్తున్నా. నా పంట నేను తలబెట్టుకున్నాను. కేసు పెడితే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడతా. దీనికి దీనికి నేను సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాలు నేను జైలు శిక్ష చేస్తాను. సరే ఆడు ఉంటాడుగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు. మళ్ళా కేసీఆర్ వస్తే నేను తీసుకొస్తాడు బయటికి, లేకపోతే ఆడు సంపత్తి సంపద. అది రైతు పరిస్థితి. ఇక్కడ రైతులు చాలా వాళ్ళు పండించిన పంటల్ని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. నిన్న సూర్యాపేట మార్కెట్లో రైతు లింగరాజు యొక్క ఆవేదన, తను పండించిన పంటను తానే తగలబెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే రైతు యొక్క పరిస్థితి ఎంత ఆవేదన భరితంగా ఉన్నదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవైపున మంత్రులేమో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రిబ్బన్లు కట్ చేస్తున్నారు. కానీ సూర్యాపేట మార్కెట్ కమిటీ కింద 6 మండలాలు ఉన్నాయి. ఏ ఒక్క కాడ కూడా ఒక్క కింటా ఒక్క బస్తా కూడా ఇప్పటివరకు కాంటా వేయలేదు. 1500 అంటే ఏం చేస్తాం మేము? కింటకు 1500 అంటే ఎకరానికి ఎన్ని పుట్లు పండుతున్నాయి మనకు? 32 బస్తాలు 30 బస్తాలు పడుతున్నాయి. ఈ యొక్క కాలం లేక ఇట్లా వస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు పంపించలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంపించిండు. ఇలా పండించిన పంటకి ఇట్లా నష్టాలు ఇస్తున్నాం. ఏం చేయాలి మేము? మా పరిస్థితి అట్లా ఉన్నాయి సార్. 9 డబ్బాలకి ఏమొస్తుంది మాకు? 1500 ఇక్కడ రేట్ ఇస్తుంది దొరవారు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టాలండి. ఆయన అయితేనే మేము కొద్దిగా కేసీఆర్ ప్రభుత్వం పెడితేనే మేము టన్ అవుతాం. 4 వేలు ఇస్తాను బరాబర్. కేసీఆర్ ప్రభుత్వం పెడితేనే మేము టన్ అవుతాం. రేవంత్ రెడ్డి పరిపాలన వద్దు మాకు. అప్పుడు రైతు బంధు కానీ రుణమాపులు కానీ మొత్తం బరాబర్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇస్తా అని కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి రాలే. 2 లక్షలలోకి ఇచ్చి రాలే. అసలే ఇది అకాల వర్షాలు రైతుని ముంచెత్తే కాలం. రాళ్ల వానలు రైతుల పొట్టగొట్టే సీజన్. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ఒకవైపు వాతావరణ శాఖ సైతం వర్షాలపై అలర్ట్ చేసింది. పొద్దుగూకితే చాలు రైతు బిక్కుమంటూ బతుకుతున్నాడు. ఇంకా కోతకు రాని వరి పంటలు వేల ఎకరాల్లో ఉన్నాయి. ఎలాగోలా కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు తంటాలు పడుతున్నారు. మార్కెట్లో పంటను కొనడంతో ప్రభుత్వం జాప్యం చేస్తుంటే వానొస్తే పంటంతా తడిసి ముద్దవుతుందేమోనని రైతులు గుబులుగా బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కనీస మద్దతు ధర, బోనసు, గిట్టుబాటు గురించి ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి పరిస్థితి కల్పించిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుంది. మా ఊరు వచ్చేసి తిమ్మంపేట. నేను 3 ఎకరాల మొక్కలు వేసిన కానీ వాటికి 4 రోజులు మేము ఇక్కడికి వచ్చి మార్కెట్కి వచ్చి 4 రోజుల నుండి 2 రోజులు మార్కెట్ బంద్ ఉంది. అది మ్యాచర్ వచ్చిన జొన్నలు రాత్రి అకాలంగా వర్షాలు పడడం వలన మొత్తం ఎక్కడికి కొట్టుకుపోయినాయి. అంత పరిస్థితి దారుణంగా ఉంది. మాకు వచ్చేసి 3 ఎకరాలకు పెట్టుబడి 60-70 వేలు అయినాయి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూసి అంటే సగం జొన్నలు మొత్తం కొట్టుకుపోయినాయి. అక్కడి నుండి మొత్తం ఇదంతా పోయినాయి. మేము 4 ఎకరాలు మొక్కలు వేసినాం. అకాల వర్షంతో రాత్రి 11:30 నుండి గాలి వాన బీభత్సంతో మేము ఇద్దరం భార్యాభర్తలం వచ్చి ఎంత కష్టపడ్డా అంత మొక్కలన్నీ తడవడంతో కాకుండా ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కొట్టుకోపోవడం జరిగింది. మాకు ఇప్పుడు మ్యాచర్ వచ్చినా మా మొక్కలను తీసుకోవాలి. గవర్నమెంట్ ఈ మార్కెట్లో ఒక లైట్ ఒక వెలుతురు ఏం లేకుండా ఏది పట్టించుకోకుండా అంత వస్తాన్లు చూసిపోతాన్లు తప్ప ఇక ఏం లేదు. మాకు మా రైతులను ఆదుకొని మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. 3 సార్లు తెరిచిన ఇప్పుడు 3సారి 2 సార్లుగా 3 వాళ్ళు వేసుకోవాలంటే మ్యాచర్ చూడడానికి చూడలేదు. వాళ్ళు ఏందని అంటే చూద్దాలు అంటారు. వాళ్ళు జాగాల వాళ్ళు కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా ఉండే రాజకీయంగా నడిపిస్తారు. అంతా రాజకీయంగా కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళు కొద్ది నెంబర్లు బొమ్మర్లు ఉండే వాళ్ళకి వేసుకుంటారు. మా దగ్గర వాళ్ళకి అసలు లెక్క కూడా చేయట్లేదు. కొంచెం కోసినాం నిన్న. మిషన్ రాక ఈరోజు కోతామంటేనే అకాల వర్షం 3:30కు వచ్చింది. ఇక్కడ 3:30కు ఏకదమ్ వస్తుంటే మొత్తం వడగండ్లతో 70% రాలిపోయినాయి వడ్లు. 25% మిగిలింది. దీనికి గవర్నమెంట్ ఆదుకుంటే జర మాకు ఇట్లా ఆర్థిక సాయంగా మంచిగా ఉంటుంది. మేము ₹1,00,000 పెట్టుబడి అయింది. 6 ఎకరాలు సాగు చేసినాము. ఇప్పుడు ఒక 1/2 ఎకరా కోసుకున్నాము. 5:30 పోయింది. ఏం లేదు, ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోయింది వడ్లు.
ఇక ఇప్పుడు కొయ్యనికి కూడా మాకు మిషన్ కూడా సరిపోదు, అది ఏమన్నా గడ్డి కూడా చేతికి రాకుండా వెళ్ళిపోయింది. అంతా ఏట్లే పోయినట్లే మాకు అభిప్రాయం అంతా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగలా మారిస్తే ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం సాగును దండగా చేసింది. రైతులకు ఎన్నో ఆశలు కల్పించి హామీలు గుప్పించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయేలా చేశారు. ఎన్నో కష్టాల కోర్చి పండించిన పంటను రైతులే తగలబెట్టుకునే దుస్థితి తలెత్తింది తెలంగాణలో. మద్దతు ధర, బోనసు, గిట్టుబాటు ధర గురించి ఆలోచించేంత సమయం కూడా అన్నదాతకు లేకుండా పోయింది. అందుకే తెలంగాణలో మళ్ళీ దళారుల రాజ్యం మొదలైంది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. ఇవాళ తెలంగాణలో రైతు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఎక్కడో ఒక చోట రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దయిపోతుంది. ఆ కొనుగోలు కేంద్రాలు కూడా సరిగ్గా లేకపోవడంతో, అక్కడ సరిగ్గా ఏర్పాటు లేకపోవడంతో కష్టపడి పండించినటువంటి పంట రైతుల కళ్ళ ముందే తడిసి ముద్దయిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.